various other concerns also. So we oppose this bill, sir, and we oppose this bill, sir. And డబుల్ స్టాండర్డ్ రాజకీయం బయటపడింది. వక్ఫ్ బిల్లుకు మద్దతుగా రాజ్యసభలో ఓటేశారు వైసీపీ ఎంపీలు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు నిన్నటి వరకు కబుర్లు చెప్పారు. తీరా ఎన్డీఏకు బలమున్న లోక్సభలో వ్యతిరేకించి కేంద్రానికి కీలకమైన రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటేసింది వైసీపీ. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఓటింగ్ తర్వాత విప్ జారీ చేశారు. ఇక జగన్ మోసం చేశాడనే భావనలో ముస్లింలు ఉన్నట్టుగా Sir, the Citizenship Amendment Bill 2019, Deputy Chairman, sir, we believe is to give citizenship to those who have come here as victims of persecution, asylum seekers, and are here as the conditions back home were not conducive for a peaceful living. To that extent, we accept the bill in its letter and spirit. NRC విషయంలో కానివ్వండి, CAA విషయంలో కానివ్వండి, ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు, వారి ఇజ్జత్ और ఇమాన్ కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. this bill is basically aimed at providing shelter to people who have suffered, minority religion people who are living in our neighboring countries. So basically YSR party, we support this bill. NRC మీద మీ స్టేట్మెంట్ ఒకటి ఇస్తే బాగుంటుందన్నాను. ఇంతకుముందు NRC విషయంగా NRCకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయదు అని చెప్పి NRCకి ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉంటాము, ఖచ్చితంగా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పి మరొకసారి కూడా ప్రతి ముస్లిం సోదరుడికి కూడా భరోసా ఇస్తుంది. ఇవాళ ఖచ్చితంగా హామీ ఇస్తూ చెప్తాను.